నామస్మరణ చేసిన ఆ తర్వాత తలంబ్రాలు, అది అయిన వెంటనే నైవేద్యం అయిపోయాక ఆశీర్వచనం. అలా ఒక్కొక్కరు లైన్లో వచ్చి కళ్యాణ అక్షతలు తీసుకొని వెళ్ళినా ఈ 2 నిమిషాలు మీరు సహకరించారనుకోండి, 2:00కల్లా కార్యక్రమం పూర్తవుతుంది. ఈ 2 నిమిషాలు చేస్తారా? దీనికి ఇంకో సూత్రం ఉంది. ఇలా 2 నిమిషాలు చేయాలి అంటే, మేము ఆశ్రమంలో చదువుకున్న వాళ్ళం కదా, ఈ రూల్స్ మీరు జాగ్రత్తగా వినండి. 2 నిమిషాలు చేయాలంటే ఊరికే చేయడానికి ఉండదు కదా, దానికని కొన్ని రూల్స్ ఉంటాయి. మేము ఆశ్రమంలో చదువుకున్నప్పుడు ఉదయం 4:00కల్లా లేవాలి. ఒక 5 నిమిషాలు లేచామనుకోండి, 5 నిమిషాలకు నిమిషానికి 100 గుంజీలు చొప్పున 500 గుంజీలు తీయాలి. మాకు ఆశ్రమంలో చదువుకునేటప్పుడు ఒకసారి అట్లా జరిగింది. మా గురుగారు నిల్చున్నారు. ఒక 120 మంది ఉన్నాం మొత్తం. ఆయన లెక్క పెడుతున్నాడు మేము గుంజీలు తీస్తుంటే. ఎంతసేపటికి ఒకటి అంటున్నారు తప్పితే ఒకటి నుంచి ముందుకు పోవట్లే. ఎందుకయ్యా అని మేము చూస్తే ఆయన ఒక రూల్ పెట్టారు, అందరూ ఒకేసారి కూర్చోవాలి, ఒకేసారి లేవాలి. అయిపోయింది. సరే అలా కష్టపడుతూ చేస్తున్నాం. ఒక 100-200 అయిపోయినాక నిలుగా ఒకేసారి మళ్ళీ 1 నెంబర్ అన్నారు. 200 గుంజీలు తీసినాక